శ్రీదత్త జయదత్త గురుదత్త యోగి జనవల్లభుడు యోగా విజ్ఞానాదాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. కాలాగ్ని సమనులు అనసూయ గర్భాన్ని జన్మించారని తెలిసిన గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తి దర్శనమిచ్చి దాన్ని ధ్యానించమన్నాడు. నాకు జన్మ కర్మ గుణ రూప మాయ ఆశలు లేవు, సర్వవ్యాపిని, ఈ మూర్తిని ధ్యానించి ధరించండి అన్నాడు ఆయన. ఆ రోజు మార్గశిర పున్నమి నక్షత్రం, గురువారం. శ్రీ లీలా విశ్వంబరుడు పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోసు సర్వసాక్షిని. బాలాదత్తుడైన యోగీజన వల్లభులు ఒకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతుండగా అతివృష్టి మొదలుకొని ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయన శరణ వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగా లీలగా వారికి కావలసినవని ప్రసాదించాడు. ఒక్కొక్కసారి శిష్యులకు వేదం నేర్పేవాడు, ఒకప్పుడు ధ్యాన ఇష్టడై ఉంటాడు, ఒకప్పుడు తన యోగా మాయ చేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపజేసేవాడు. అహంకారం పర్వతమైంది. కామము సింహము, క్రోధము శివంగి, మనసు సరస్సు యజ్ఞాయాదులు వృక్షాలయ్యాయి. ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి. ఈ పండ్లు ఆశగొలుపుతాయి, కానీ ఆలోచిస్తే కోరదగినవి కాదు. వాటిని కూడా విషపూరితమి. జలం అంతే. సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న ఆశతో ఇక్కడ నివసించకూడదన్నాడు. ఆయన మాటలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవించారు. ఆయన అదృశ్యుడయ్యాడు. వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించారు. కానీ మరలా వనము చేత భ్రాంతులైన మరలా మరచారు. అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుని ఎడబాసినందుకు ఆయన దర్శనమిచ్చాడు. వారు ఆయనను వదిలి కర్మాచరణకు వెళ్ళలేదు. వారి భక్తిని పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి 100 సంవత్సరాలున్నాడు. ఆ వనితని తోడుకుని మద్యం సేవిస్తూ బయటకు వచ్చాడు. అయినా వారు ఆయనను వదలలేదు. ఇన్ని లీలలు చేసిన ఈయనను శ్రీ లీలా విశ్వంబరుడు అంటారు. ఇలా ఈయన ప్రకటనమైనది పుష్యమి పౌర్ణమి నాడు. సిద్ధరాజు సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రి నమో నమః. అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంబరుడు గుప్తంగా రేగు చెట్టు అంటే బద్రికావనం చేరాడు. అక్కడ కఠోర తపస్సు చేసి వివిధ సిద్ధులను పొందిన సిద్ధులందరూ అహంకారం ఆగ్రహాలతో వాదాడుకుంటున్నారు. వారు ఈయన దివ్య రూపాన్ని చకితులై ప్రశ్నించక తానొక అనామకుడని, ఒక గురువు ఆశ్రయం లేదని, కర్మనిష్ఠయ లేదని, చిత్తయోగమే తన సాధన అని, నిరంజనీయే ముద్ర అని అన్నాడు. జ్ఞానానికి అతీతమైనది తన లక్ష్యం అన్నాడు. దుర్లభమైన ఆనందమే మార్గం అన్నాడు. అంతలో గగన మార్గాన్ని పోతున్న వసువు దాత్రి జత్యాది దేవతలు నిలబడి అక్కడ సిద్ధులందరూ అది తమ సిద్ధయ్యేనని ప్రగల్భాలు పలికారు. వాదించకండి, ఎవరి మాట మాత్రం చేత వారిని పంపగలరు, వారి సిద్ధి అది అన్నాడు ఆయన. వారి ప్రయత్నం విఫలమై ఆయన ఆజ్ఞతో వారు వెళ్ళారు. అప్పుడు వారు ఆయనను శరణ పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసి మంత్రం ఉపదేశించమని కోరగా ఆయన అలాగే చేశారు. ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పౌర్ణమి, మఖా నక్షత్రం యొక్క గురువారం. జ్ఞానసాగరుడు సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానాదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాత్రేయ నమో నమః. అజ్ఞానమే జీవులన్నిటినీ క్షోభింపజేస్తుందని తలచిన దత్తుడకు పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటమయ్యాడు. నాడు పునర్వసు నక్షత్రం యొక్క రవివారం. ఆయన సిద్ధుల నడుమ గాలిలో కూర్చుని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్టు చూసి విపులులై శరణ పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశమే చేయలేనట్లు సర్వకారణుడైన నన్ను మీరేం చేయలేరు అని చెప్పి తాను పూర్వం ఉపదేశించి ఈ మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు. శ్రీదత్త జయదత్త గురుదత్త.